సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తది. ఇక్కడ రాదు. ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. రీసెంట్గా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈయనకి కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యేగా, అది కూడా మొన్నే అన్నట్టుగా కామెంట్ చేశారు. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడయ్యా అని కాదు, 21కి 21 వచ్చిందా లేదా లెక్క సెట్ చేశాడు అంతే. మరి నిన్న మాట్లాడుతున్నారుగా అపోజిషన్ వాళ్ళు, ఏమైనా ప్రాబ్లం ఉండిద్ది అంటారు కెరియర్లో? అంటే టచ్ కూడా చేయలేరు బ్రో ఎవరు, కెరియర్ వరకు వెళ్ళారు, ఆయన హ్యాండ్ కూడా టచ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగ దూకుతారంటారా? వాళ్ళ మీదకి రివెంజ్ తీసుకోవడం, గవర్నమెంట్ అడ్డంగా పెట్టుకొని వీళ్ళందరినీ యాక్షన్ తీసుకుంటాడంటారా? అంటే కుక్క మురిగిందని చెప్పి మనం కుక్కలు అవ్వం కదా, ఓకే. సో వాళ్ళంతా వేస్ట్ బ్రో, ఎవరేం చేయలేరు. ఎన్ని మాటలన్నా సరే వెనక్కి కుక్కరిస్తుంది అనుకోవడమే. ఆయనకి ఎప్పుడు హేట్ రేట్స్ ఎక్కువ ఉంటారు బ్రో, అయినా సరే పట్టించుకోరు. మంచి చేసే వాళ్ళని ఎవరైనా సరే తొక్కాలని చూస్తారు, కానీ తొక్కడం చేతగాని వాళ్ళు తొక్కుదాం అనుకుంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అంతే. హాయ్ బ్రో, మీ పేరేంటి? రాహుల్ పవన్ కళ్యాణ్ అనగానే అసలు ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ అనగానే ఎవరికైనా ఎలా వెళ్ళిపోద్ది అన్న, అంతే కాళ్ళు ఎగరేసేసుకోవడం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇప్పుడు పొలిటికల్ ఎక్కువ ఇష్టమా, మూవీస్లో ఎక్కువ ఇష్టం అంటే అసలు ఏం చెప్తారు? నా ఫస్ట్ చెప్పాలంటే మూవీస్ అన్న. మూవీస్ తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది మన ఇంతవరకు డిప్యూటీ సీఎం అనేది ఎవరికి తెలియదు. అసలు డిప్యూటీ సీఎం ఎవరు అనేది కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ వచ్చినాకే డిప్యూటీ సీఎం అనేది ఎవరో తెలుస్తుంది. ఓకే, అది. సో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, చాలామంది టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు. రీసెంట్గా వైసీపీ ఆపోజిట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఈయన కార్పొరేటర్కే ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా చాలా మాట్లాడినారు. నిజమే అంటారు ఈ మాట? ఆ మాటకి ఇప్పుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడనే టార్గెట్ చేసి మాట్లాడుతుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు టీడీపీ అంతమందిలో ఉన్నారు, జనసేన ఒకడే కాబట్టి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే మనం దాని గురించి ఇంకేం మాట్లాడుతాం ఈజీ అంటారు ఈ ఓట్స్ అన్ని అంతే. ఓకే, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఫ్యూచర్లో ఏమైనా కెరియర్లో ఎఫెక్ట్ ఉంటుంది అంటారు ఇలా టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ని? లేదన్న, నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక్కడే చేసినా సరే సీఎం అయిపోతాడు. 5 years కలిసే ఉంటారు, ఇండివిజువల్గా ఉంటాడు అంటారా? కలిసే ఉంటారన్న. నెక్స్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ సింగిల్గానే సీఎం అయిపోతాడు. సింగిల్గా వచ్చి సీఎంగా ఉండాలనుకుంటున్నారా మీరు అందరూ? సింగిల్గా వచ్చి సీఎం అవ్వాలనుకుంటున్నాం మేమందరం. మరి రీసెంట్గా చాలామంది పాయింట్అవుట్ చేసి అంటున్నారు కదా, సినిమా నటులు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా, ఇంట్లో వాళ్ళ లేడీస్ని అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని అంటున్నారు కదా. సో ఏమన్నా ఏంటి సంగతి, దాని మీద మీ అభిప్రాయం? అది ఇంకా ఏముందన్న, ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అన్నప్పుడు అలా అనేవాళ్ళకు ఉండాలి, ఇంకేం మాట్లాడతాం. పొలిటికల్ అన్నాక అవన్నీ పట్టించుకుంటూ ఉండాలి. అవన్నీ అప్ అండ్ డౌన్స్ చూస్తున్నారు కదా, ప్రజలకు దగ్గరలో ఉంటారా, చేస్తారంటారా, ఏమైనా డౌన్ అవుతారంటారా? చేస్తారన్న, అన్నీ చూసాక అంత వచ్చింది, ఇలా చేస్తానే ఇప్పుడు సీఎం అవుతారు నెక్స్ట్ టైం. బేసికల్లీ పొలిటికల్ సైడ్ అయితే ఇలాగా కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు కదా, మీకంటూ ఏమనిపిస్తుంది? అసలు ఆ ఒక్క సినిమా వస్తే ఈసారి ఇండస్ట్రీ ఇట్లా ఏం ఉండవన్నాయి. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఒకసారిగా అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ వస్తే ఎలా ఉంటుందో, ఈ తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ ఇట్లు పాన్ ఇండియా వాళ్ళందరూ ఎవరు అవసరం పవన్ కళ్యాణ్ వస్తే. అంటే ఈ మూవీలో మాట వినాలి సాంగ్ అనేది చాలామంది నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు కదా, ఏమన్నా సాంగ్ మీద కూడా ఫోకస్ చేసి ఇలా ట్రోల్ చేస్తున్నారు కదా, సాంగ్ ఏం బాగాలేదు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ అట్లాగే అంటారు కన్నా, సాంగ్ వచ్చినాక దాంట్లో ఉన్నా తెలిసిద్ది. ఏ పాట వచ్చినా సరే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు పుష్పలో 2 సాంగ్ వచ్చింది, ఆ పాటను ఎంతమంది ట్రోల్ చేయాల, అలాగే అంటే హిట్ అయిపోయింది. ఒకసారి మూవీ వచ్చినాక అప్పుడు హిట్ అయిద్దో అప్పుడు ట్రోల్ చేయమంటుంది. పవన్ కళ్యాణ్ తగ్గేదేలే.